అందరికీ ఓయూ డిగ్రీ ఎగ్జామ్స్ గురించి చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ యూనిటీగా కలిసి వెళ్తే జనవరిలో మేము ఎగ్జామ్స్ ఖచ్చితంగా పెడతాము అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు కదా. జనవరి ఆల్రెడీ వచ్చింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ అనేది రాలేదు. ఎందుకు నోటిఫికేషన్ రాలేదు, వెళ్ళి అడిగినప్పుడు పెడతామని చెప్పారు కదా, అసలు ఏమైందని చెప్పేసి చాలామంది అయితే నాకైతే మెసేజ్ అయితే చేస్తున్నారు. మొత్తం నా యూట్యూబ్ కమ్యూనిటీలో మొత్తం అవే మెసేజ్ అయితే ఉన్నాయి. ఏం జరిగింది, ఎందుకు ఎగ్జామ్స్ పెట్టట్లేరు, అప్పుడు పెడతా అన్నారు కదా, ఏం జరిగిందని అయితే అడుగుతున్నారు. ఓయూ వాళ్ళు మాట మార్చడం జరిగింది. అప్పుడు అంటే నేను ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసినాం కదా, అంటే మన ఛానల్ నుంచి ఇట్లా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇలా ఈ లింక్లో జాయిన్ కండి అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అందరూ యూనిటీగా వెళ్ళి లెటర్ సబ్మిట్ చేసిర్రు. అప్పుడు వీసీని కావచ్చు అక్కడ వాళ్ళందరినీ అడిగితే ఖచ్చితంగా మేము జనవరిలో పెడతాము ఈ రెగ్యులేషన్ వాళ్ళే అని చెప్పేసి మెన్షన్ చేసిర్రు కదా. తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ ఏమన్నారా అంటే మాకు రూల్స్ అనేవి అతిక్రమించినట్టు అవుతున్నది, ఇది ఈసారి ఇంప్లిమెంట్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తామని చేతులు ఎత్తేసిరంట. మీకు ఆ మెసేజ్లు చూపెడతాను డిస్ప్లే వైపు ఒకసారి చూడండి. వచ్చేసి ఎవరైతే కలిసారో స్టూడెంట్స్ తరపున ఎవరైతే వీసీని కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న లెక్చరర్స్ని కావచ్చు ఎవరైతే కలిసిరో వాళ్ళతోటి చాట్ కన్వర్జేషన్ అన్నమాట. నేను అడిగిన, మీరు వెళ్ళినప్పుడు పెడతా అన్నారు కదా, అప్డేట్ ఏం వస్తలేదు, చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఏమైందని చెప్పేసి నేను అడగడం జరిగింది. సో అప్పుడు ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళని వీసీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారో వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఏమనంటే అక్క 1-3-5 మార్చ్లో పెడతారంట. అంటే ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ మార్చ్లో పెడతారంట. సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ మే ఎండింగ్లో అంట అక్క. సెకండ్, 4, 6 రెగ్యులర్ వాళ్ళతో పెడతారు అంట. నెక్స్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్తో పాటు బ్యాక్లాగ్స్ పెడతారంట. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారంట అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట. నాకు నిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ సెమిస్టర్స్ అంటే ఇప్పటి నుంచి కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి, నెక్స్ట్ అకాడమిక్ క్యాలెండర్ వస్తుంది కదా, సో అప్పటి నుంచి రెగ్యులర్ వాళ్ళతోటి బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అనేది పెడతారంట. అంటే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ రెగ్యులర్ ఎగ్జామ్స్ తోటి సెకండ్, ఫోర్త్, సిక్స్త్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ పెడతారంట. అలా ఎవ్రీ సెమిస్టర్కి రెగ్యులర్తో పాటు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ పెడతారంట. అదేంటి అలా చేస్తున్నారు, అసలు కరెక్ట్ కాదు కదా. నార్మల్గా మొన్న అడిగినప్పుడు సరే మీకు 1 టైం ఛాన్స్ లాగా 2016 నుంచి ప్రజెంట్ వరకు అందరికీ పెడతాం, అన్ని బ్యాచ్ వాళ్ళకు పెడతాము అని చెప్పిన వాళ్ళే మళ్ళీ ఇట్లా డిసిషన్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టు. సరే అని చెప్పేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఈ స్టూడెంట్స్ ఏం చేసిరు అని అంటే జనవరి 10th రోజు అంటే రీసెంట్గా ఒక 5 days కింద ఏం చేసిరు అని అంటే ఏబీవీపీ వాళ్ళని తీసేసుకొని వెళ్ళిరంట. అక్కడ చూడండి, జాన్లో పెడతారని, తర్వాత లేదు మాకు కూడా రూల్స్ ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు పెట్టము అన్నారంట. మళ్ళీ నేను ఏబీవీపీ వాళ్ళను తీసుకొని పోయా ఓయూ యూనివర్సిటీకి. జనవరి 10th రోజు రిజిస్టర్ సార్ చెప్పారు 1 టైం 1 to 6 సెమిస్టర్ పెట్టడం చాలా కష్టం అని, క్వశ్చన్స్ పేపర్స్ ప్రిపేర్ చేయడం చాలా కష్టం. సో 1-3-5 ఇప్పుడు పెడతాము, తర్వాత 2-4-6 ఈవెన్ మే ఎండింగ్ రెగ్యులర్ వాళ్ళతో పెడతాము అన్నారక్క అని మెన్షన్ చేసిరు. అంటే ఇప్పుడు అన్నీ ఒకేసారి అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి పెట్టడం కష్టం కాబట్టి ప్రజెంట్ అంటే ఇప్పుడు ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంట. అంటే ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్లాగ్, థర్డ్ సెమిస్టర్ బ్యాక్లాగ్, ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించిన బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేసేసి ఆ ఎగ్జామ్స్ అనేది మార్చ్లో పెడతారంట. రిమైనింగ్ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ వచ్చేసి మేలో వచ్చేసి రెగ్యులర్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మే, జూన్లో రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో రెగ్యులర్తో పాటు బ్యాక్లాగ్స్ పెడతారంట. ఎందుకు అనంటే ఇప్పుడు అన్ని పేపర్స్ తయారు చేయడం వాళ్ళకి కష్టం అవుతుందంట. ఫస్ట్ సెమిస్టర్ నుండి 6th సెమిస్టర్ వరకు అన్ని పేపర్స్ తయారు చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ 1 to 3rd అంటే ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ అంటే 6 సెమిస్టర్ బ్యాక్లాగ్స్ మాత్రమే ఇప్పుడు పెడుతున్నారు. అంటే జనవరిలో నోటిఫికేషన్ వస్తే మార్చ్లో ఆ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్ వచ్చేసి రెగ్యులర్తో పాటు అంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ అనేవి మేలో ఉంటాయి. సో మేలో పెడతారు. అంటే మార్చిలో 1, 3rd, 5th బ్యాక్లాగ్స్ అయితే 4th, 6th, 2nd వచ్చేసి మే, జూన్లో
పెడతారంట. ఇది అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇది నిజంగా మోసము. ఎందుకు అని అంటే మేము ఖచ్చితంగా పెడతాము, ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని చెప్పేసి స్టూడెంట్స్కి అప్పుడు చెప్పి మళ్ళీ మాకు పేపర్లు రెడీ చేయడం కష్టమవుతుంది, అట్లయితుంది ఇట్లయితుంది అని చెప్పేసి ఇట్లా డిసిషన్ చేంజ్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? పాపం ఎంతోమంది స్టూడెంట్స్ 1000 కళ్ళతోటి వెయిట్ చేసిర్రు, నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు కావాలని హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓయూ వాళ్ళు ఇలా చేయడం అనేది 100% రాంగ్. ఎంతోమంది స్టూడెంట్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, లెటర్ సబ్మిట్ చేసిర్రు, కలిసిర్రు, మాట్లాడిర్రు, పెడతామని చెప్పిన తర్వాత లాస్ట్కి హ్యాండ్ అయితే ఇచ్చిర్రు. సో ఇది అప్డేట్ అబ్బా. ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ మార్చిలో పెడతారంట. అంటే ఇప్పుడు పెడతారంట. రిమైనింగ్ సెమిస్టర్ వచ్చేసి రెగ్యులర్ ఎగ్జామ్స్తో పెడతారని అయితే తెలిసింది. ఇది అప్డేట్. ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. బాధపడకండి. ఐ నో దట్ మీరు చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి, బట్ వాళ్ళని వెళ్ళి అంత ప్రయత్నం చేసినా మనము వాళ్ళు కావాలని టైంకి ఇలా హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగిందనమాట.